నమస్కారం అండి. నమస్కారం అండి. నాగరాజు గారు. మహేష్ గారు జనరల్‌గా చాలామంది పేషెంట్స్‌లో మనం ఒకటి అబ్జర్వ్ చేస్తాం. అంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోయిన తర్వాత కొంతమంది కాళ్ళు తీసేస్తారు. కొంతమంది బొటన వేలు అవి తీసేస్తూ ఉంటారు. కొంతమందికి ఏదో వేలు తీసేస్తూ ఉంటారు. అక్కడి దాకా పరిస్థితి ఎందుకొస్తుంది? అవి రాకుండా జాగ్రత్తలు పాటించాలంటే అసలు ఏం చేయాలి? చాలా గుడ్ క్వశ్చన్ అండి ఇది. అండ్ దీన్ని మనం డయాబెటిక్ ఫుట్ ఆర్ డయాబెటిక్ న్యూరోపతి అంటాము. ఇది ఏంటంటే జనరల్‌గా షుగర్‌లో హెచ్చుతగ్గులు అవ్వటం. ఇవి రావటానికి ముందు ఏంటంటే పేషెంట్ డిసిప్లైన్డ్‌గా షుగర్ మందులు వేసుకోకపోవటం అండ్ షుగర్‌లో హెచ్చుతగ్గులు రావటం వల్ల ఏంటంటే కాళ్ళల్లో కానీ వేలుల్లో కానీ మనకుండే చిన్న చిన్న నరాలు అనేవి దెబ్బతింటాయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి సెన్సేషన్ పోతుంది. అంటే స్పర్శ. ఇప్పుడు మనకి నార్మల్ పర్సన్స్‌కి ఏంటంటే స్పర్శ అనేది తెలుస్తుంది. బట్ షుగర్ పేషెంట్స్‌కి ఎవరికైతే షుగర్‌లో హెచ్చుతగ్గులు ఉంటాయో వాళ్ళకి ఈ సన్న సన్న నరాలు దెబ్బతింటం వల్ల డయాబెటిక్ న్యూరోపతి అనే కండిషన్‌లోకి వాళ్ళు ల్యాండ్ అవుతారు. అలాంటప్పుడు ఏంటంటే కాళ్ళు తిమ్మురులుగా రావటం, ఇనీషియల్ స్టేజెస్‌లో కాళ్ళు అంటే మొద్దుబారిపోవటం, తర్వాత కాళ్ళ తిమ్మురులు రావటం, తర్వాత వాళ్ళకేందంటే జనరల్‌గా బైక్ మీద వెళ్తున్నప్పుడు సైలెన్సర్ తగిలినా కూడా వాళ్ళకి స్పర్శ అనేది ఉండదండి. దానివల్ల మనకి కాలు కానీ వేళ్ళు కానీ ఏదన్నా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫెక్షన్ అయినా కూడా వాళ్ళకి చీము వస్తున్నా కానీ నొప్పి కూడా తెలియదు. దానివల్ల వాళ్ళకి డయాబెటిక్ ఫుట్ ఆర్ డయాబెటిక్ ఇన్ఫెక్షన్లోకి ల్యాండ్ అయ్యి ఆ షుగర్ కంట్రోల్ లేకపోవటం వల్ల ఆ బ్లడ్ సప్లై కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయి కాలు తీసే పరిస్థితికి వస్తుందండి. అయితే దీన్ని మనం ఎలా నివారించాలి అంటే డయాబెటిస్ డిటెక్ట్ అయిన దగ్గర నుంచి మనం క్రమంగా ప్రతి 3 నెలలకి డాక్టర్ని కలవటం అండ్ మెడిసిన్స్ ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేయటం, అది మెడిసిన్స్ ట్యాబ్లెట్ మీద కంట్రోల్ అవుతుందా ఇన్సులిన్ మీద కంట్రోల్ అవుతుందా అనేది చూసుకొని డయాబెటిస్ కంట్రోల్ అనేది గుడ్ కంట్రోల్లో ఉండి అండ్ చెప్పులు కూడా మనం ఎంసీఆర్ చెప్పల్స్ మైక్రోసెల్యులార్ రబ్బర్ చెప్పల్స్ కానీ అలా వాడితే మనకి సెన్సేషన్ అనేది బాగా తెలుస్తుంది. మిర్యాలగూడ ఏరియాలో ఉన్నటువంటి అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే డయాబెటాలజీ ఉన్నటువంటి వాళ్ళు అంటే షుగర్ పేషెంట్స్ బాగా గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే ఎందుకంటే మీ దగ్గరకు వచ్చేటువంటి కేసెస్ ఎక్స్ట్రీమ్ మీరు చూసుంటారు. సో ఏ టైంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అక్కడ దాకా రానియకుండా? మెయిన్ మనం డయాబెటీస్ అనేది ఎప్పుడు చెప్తామంటే ఎనీ టైమ్ వీ కెన్ సీ షుగర్ 200 కంటే అబోవ్ అంటే 200 కంటే షుగర్ ఎక్కువ ఉంటే మనం అలర్ట్ అవ్వాల్సిన స్టేజ్. జనరల్గా ఏజ్డ్ పర్సన్స్ అయినా ఎవరైనా కూడాను షుగర్ అనేది మినిమం 170, 160 కంట్రోల్లో ఉంటే జనరల్గా ఆ స్టేజ్కి రాదు. షుగర్ బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని డ్యామేజ్ చేస్తుందండి. హార్ట్, లంగ్, బ్రెయిన్ మొత్తం. అయితే మనం రెగ్యులర్గా చూసే కంప్లైంట్స్ ఏంటంటే ఐస్, డయాబెటిక్ రెటినోపతి అంటాం. అంటే షుగర్ వల్ల చూపు కూడా తగ్గుతుంది. తర్వాత నెఫ్రోపతి, షుగర్ వల్ల కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి. తర్వాత న్యూరోపతి అంటే కాళ్ళ తిమ్ముర్లు, అది ఇందాక మీరు అడిగిన ప్రశ్న. అండ్ తర్వాత సైలెంట్ ఎంఐ అంటాం. అంటే ఏంటంటే జనరల్గా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వస్తారు, చూపించుకుంటారు, ఏదన్నా హార్ట్ అటాక్ అట్లా ఉంటే తెలుస్తుంది. బట్ డయాబెటిక్ పేషెంట్స్కి క్లాసిక్గా చెస్ట్ పెయిన్ రానక్కర్లేదు. దాన్ని సైలెంట్ ఎంఐ అంటాం. సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే వితౌట్ చెస్ట్ పెయిన్ మనకి హార్ట్ అటాక్లో కూడా రావచ్చు. షుగర్ కంట్రోల్ మెయిన్ ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే రెగ్యులర్గా డాక్టర్ని కలవటం, 3 నెలల షుగర్ పరీక్ష HbA1c అనే పరీక్ష ఒకటి ఉంటుంది. ఆ HbA1c అనేది మినిమం 7% అంటే గుడ్ కంట్రోల్. 6.5 కంటే అబోవ్ ఉంటే డయాబెటీస్ అని డిటెక్ట్ చేస్తాము. గుడ్ కంట్రోల్ అంటే మినిమం 7%. అది పెరగకుండా అండ్ ఫాస్టింగ్ 120, పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత 200 లోపు ఉంటే షుగర్ కంట్రోల్ మంచిగా ఉంటుంది. అండ్ డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ దానికి తగ్గ జాగ్రత్తలు ఏంటంటే చెప్పల్స్, మైక్రోసెల్యులార్ రబ్బర్ చెప్పల్స్ వేసుకోవటం, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవటం, సెన్సేషన్స్ ఏదన్నా ఉన్నా కానీ దానికి తగ్గ మెడిసిన్ వాడుకోవటం అనేది దానికి నివారణ. షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది తెలియటానికి కూడా బాడీ మనకి కొన్ని సిమ్టమ్స్ చెప్తుందండి. అయితే అవి సిమ్టమ్స్ ఏంటంటే యూరిన్ ఎక్కువగా నడవటం, తర్వాత వీక్గా అనిపించటం, నీరసంగా అనిపించటం, బద్ధకంగా అనిపించటం, పని చేయాలనే ఇంట్రెస్ట్ లేకపోవటం, అవి కూడాను షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు సిమ్టమ్స్ అండి. అలా ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాలి. అండ్ షుగర్ కంట్రోల్లో లేనప్పుడు బాడీలో అన్ని పార్ట్లు అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి క్రమక్రమంగా. అండ్ డయాబెటిక్ కాంప్లికేషన్స్లోకి ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఇక్కడ అంజిరెడ్డి హాస్పిటల్లో, డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్లో మనం అన్కంట్రోల్డ్ షుగర్స్, డయాబెటిక్ కీటోఎసిడోసిస్,
డయాబెటిక్ కోమా అనే కాంప్లికేషన్స్ కూడా ఎఫెక్టివ్గా విత్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనము వర్క్ చేస్తున్నామండి. అండ్ రీసెంట్గా కూడా డయాబెటిక్ ఫుట్ యాంపుటేషన్ అంటే కాలు తీసివేసే పరిస్థితి ఉన్నా కూడా మనం దాన్ని ముందుగానే డిటెక్ట్ చేసి షుగర్స్ కంట్రోల్లో ఉంచి అండ్ విత్ సర్జికల్ టీమ్ అండ్ మెడికల్ టీమ్ విత్ క్రిటికల్ కేర్ మనం మంచిగా ట్రీట్ చేసాం. ఈఎస్ఐ పేషెంట్ డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్లో ఈఎస్ఐ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వైద్యం పూర్తిగా ఉచితంగా జరుగుతుంది. మరియు ఇన్సూరెన్స్ అండ్ ఆరోగ్యశ్రీ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. మిర్యాలగూడ అండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఈఎస్ఐ కార్డు ఉన్నవాళ్ళు వచ్చి మా దగ్గర వైద్యం ఉచితంగా చేయించుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. అయితే ఒక చిన్న ప్రశ్న అండి, అంటే ఎనీ టైం ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటారు, ఆఫ్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటారు కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే. సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? నేను డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్లో 24/7 అవైలబుల్గా ఉంటానండి. అండ్ మా హాస్పిటల్ కూడా 24/7 ఎమర్జెన్సీ అవైలబుల్ ఉంటుంది. మా దగ్గర అన్ని సర్వీసెస్ ఉన్నాయి. వెంటిలేటర్ సర్వీసెస్, డయాలసిస్ అండ్ ఆల్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఆర్ అవైలబుల్. Any diabetic patients or hypertensive thyroid patients, you can contact me at any time and we are available for you at any time. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. Thank you.